అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. నిన్న మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు జరగబోయిన ఆరాధనలన్నీ కూడా జయకరంగా జరిగించాడు. అందరినీ కూడా ఆయన పిలుపుకు తగినట్టు ఆయన వాక్యం ఏదైతే మాట్లాడమన్నారో అది మాట్లాడి దేవుని మహిమకరంగా ఈరోజు ఆరాధనలన్నీ జరిగించాయి. మన ప్రార్థన ఎప్పుడూ కూడా దాటిపోయే దేవుడు కాదు. అందుమూలన మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. అందుమూలన అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవడానికి ఇష్టపడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10. ఆయన అనేకులను కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకే తగును. కొన్నిసార్లు విశ్వాసం పరీక్షించుటకు దేవుడు శ్రమను అనుమతిస్తాడంట. కుమార్తెలు నేను కుమారులు అని చెప్పుకుంటాం. దేవుని సన్నిధిలో భయభక్తులు కూడుకుంటాం, అనుకుంటాం. నేను భయభక్తురాలని, నేను భయం గలవాడిని, నేను యథార్థతగా ఉంటానని ఆ మందిరం వరకే ఉంటున్నాం. బయటకు వస్తే మళ్ళీ మామూలు జీవితం అయిపోతుంది. యథాప్రకారం ఆ ఒక్కరోజు మాత్రమే సన్నిధిలో అలా కనబడుతున్నాం. తర్వాత మళ్ళీ యథాతథంగానే మన జీవితాలు కొనసాగిస్తున్నాం. మన జీవితాలు మార్పు రావటంలా, మనలో ఉన్న అవిధేయత పోవటంలా, మనలో అసూయ పోవటంలా. ఆయనేమో నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు ఎప్పుడు విశ్వాసం కలిగి జీవించండి, యథార్థత కలిగి జీవించండి, మేలైన మార్గంలో నడవంటున్నాడు. అయినా సరే మనం నడవట్లేదు. అందుమూలనే శ్రమలు అనుమతిస్తాడంట ఆయన. ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు ఆయన? ఆయన మాట తప్పినప్పుడు, ఆయనలో మనం నడవనప్పుడు, ఆయనకి మనం ఇష్టలుగా ఉండనప్పుడు, ఆయనను మన హృదయంలో చేర్చుకోలేనప్పుడు ఆయన మనకు శ్రమలు అనుభవిస్తానే ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా నాకే ఎందుకయ్యా ఈ శ్రమ, నేను ఇప్పుడు మందిరంలోనే ఉంటానయ్యా, దేవుని సన్నిధిని కనిపెట్టుకునే ఉంటానయ్యా అనే ఆలోచనే చెబుతున్నాము. కానీ మన క్రియలు కనిపించగట్ల. అక్కడ బయటకు వస్తే ఒక రకంగా, మందిరంలోకి వస్తే ఒక రకంగా ఉంటాను. ఆనాడు దావీదు కూడా అదే చేశాడు. అయ్యా నిత్యం నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా, గొర్రెలు కాసుకునేవాడిని రాజుని చేసావయ్యా అని ఎన్నో దేవుని ఎదుట కీర్తనలన్నీ కూడా దావీదు అలాగే రాశాడు. రాసి ఏమైంది, కొంతసేపు మేడ మీదకి వచ్చాడంట. మిద్ది మీదకి వచ్చేటప్పటికి చెడు గాలి, చెడు ప్రభావం, చెడు ఆలోచన పుట్టుకొచ్చింది. ఎక్కడో స్నానం చేస్తున్న స్త్రీ కనపడింది. అప్పుడే మనసు చెడిపోయింది. చెడిపోయిన తర్వాత ఏమన్నా మార్పు కలిగిందా? మార్పు కలగల. ఆయనతో ఆమెతో శ్రేయించే కాడికి వెళ్ళిపోయాడు. తన భర్తను చంపేశాడు. ఎన్నో చిత్రహింసలు చేసి. అదే మనం దేవుని సన్నిధికి దూరం అయితే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆ ఆలోచనలు మరిచిపోవాలి మనం. అందుకే కదా మన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకోమనేది దేవుడు. బయటకు వస్తే బయట ఆలోచనలు, చెడు సాంగత్యం, చెడు ఆలోచనే వస్తుంది కానీ మంచి ఆలోచనే రాదు. మనం నడవదన్నాడు నడవనీరు. ఈడే పెద్ద భక్తుడంట, ఈడే పెద్ద నీతిమంతుడంట, ఈడే యథార్థవంతుడంట, లోకంలో వీడికన్నా యథార్థవంతుడు లేడని ఎగతాళి మాటలు మాట్లాడతారు. దేవుడు చూస్తున్నాడు, వినుచున్నాడు. నిన్ను ప్రవర్తిస్తున్న నీ ప్రవర్తన అంతా కూడా కనిపెడుతున్నాడు.
దావీదును కూడా మొత్తేటప్పటికి ఏమైంది? పిల్లోడు చనిపోయాడు, దిక్కులేని స్థితిలో అయిపోయాడు. అదే మనం కోరుకోకూడదు. మనం యథార్థంగా ఉండాలి. నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు శ్రమను అనుభవించటం మేలు కాదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కూడుకొని ఆయనకు నిందారహితుడిగా బతకాలని నేను కోరుకుంటుంటే మీకు ఎందుకు లేనిపోయిన శ్రమలు, హింసలు అని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడే. అయినా మన హృదయాలు మారటల్లా, మన జీవితాలు మార్చుకోవటల్లా, దేవుని సన్నిధికి దూరం అవుతానే ఉన్నామే తప్ప దగ్గర అవటల్లా. ఒక్కసారి నీ హృదయాన్ని వేపరిసే. యాకోబు పత్రిక 1:3 కూడా అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసానికి కలుగు పరీక్షను పుట్టించునని ఎరిగి మీరు నానా విధన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణలను, అనాంగులను, ఏ విషయంలో కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఓర్చుకోవాలంట. ఏ తీర్పు ఇచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే, ఏ ఇరుకు వచ్చినా సరే, మనకి ఓర్పు, సహనం, సమాధానం ఏ దేవుడు కోరుకుంటున్నాడు. నా సహోదరులారా, ఎంత చక్కగా బోధిస్తున్నాడో చూడండి. మనం ఆయన విశ్వాసాన్ని కొనసాగించకర్త మనకు దేవుడై ఉన్నాడు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. ఏ విషయంలో నిన్ను నన్ను కొదవలేని వాడిగా చూడడు. ప్రతి విషయంలో కూడా ఇవాళ ఇంట్లో ఇది అయిపోయిందయ్యా, ఇంట్లో కారం అయిపోయిందయ్యా, ఉప్పు అయిపోయింది, ఇది కొదవలేనితనం. మీరు కష్టపడిన దాంట్లోనే సమకూర్చుకోండి ముందలే జాగ్రత్త చెబుతాడు. దానికి తగిన వచ్చిన కష్టానికి తగిన దానికే కొదవలేని వారిగా ఉండాలని మీ ఖర్చులు మీరు తగ్గించుకొని మీరు మీకు ప్రయోజనకరంగా మారమని చెబుతున్నాడే తప్ప నేనేదో ఇచ్చేస్తాను అని ఎప్పుడూ చెప్పటలా. అది ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా మహానందం అని ఎంచుకోవాలంట. పౌలు గారు కూడా అదే కదా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మేము తెలుసుకున్నామయ్యా. నువ్వు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ సన్నిధిలో నేను నిలబడతానయ్యా, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయబాకయ్యా అయ్యా అని దావీదు ఎలా బతికినాడాడు. మనం ఆయనకు అనేకుల వలె, కుమారుల వలె, కుమార్తెల వలె మోకరించి ప్రార్థన చేయగలిగితే, మన విశ్వాసం కాపాడుకుంటే, మన యథార్థత కాపాడుకుంటే, దేవుని సన్నిధిలో నిత్యము కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు మన జీవితాలు మారుస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన రక్త సంబంధులు దీవిస్తాడు. మనకు కలిగిన సమస్తము దీవించటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. ఎక్కడ జారిపోయావు, ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ దేవుని సన్నిధికి దూరం అయ్యావు, ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకో. దేవుని అడుగు, అయ్యా ప్రతి విషయంలో నేనేమైనా తప్పిపోయానే, జారిపోయానేమో, ఒక్కసారి దయతో క్షమించయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా కుటుంబంలో ప్రతి అవసరత తీర్చుకోయ్యా. శ్రమను అనుభవించటం మేలంటున్నావు, ఆ మేలులు పొందుకునే కృపను నాకు దయచేయ. ఇరుకైనా ఇరుకై కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏదొచ్చినా సరే నీ సన్నిధికి నేను దూరం అవునయ్యా, నీ సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసి యోగ్యత నాకు దయచేయమని నువ్వు అడగగలిగి దేవుని ఎదుట మోకరించగలిగితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో ఉన్నతమైన స్థితికి తీర్చికెళ్ళి ఆయనను ఇష్టలుగా బతుకుదాం, ఆయన రాజ్యానికి వారసులు పొందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.